హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఐ థింక్ 3 వారాల తర్వాత ఈ క్లాస్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. సో నాకు కొంచెం పర్సనల్ హౌస్ రిలేటెడ్ వర్క్ ఉన్నందువల్ల నేను క్లాసెస్ తీసుకోలేకపోయాను రెగ్యులర్గా. అండ్ మనం 11వ అధ్యాయము చర్చిస్తున్నాము. అందులో 33వ శ్లోకం వరకు మనం చర్చించామనుకుంటా. కరెక్టా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? యా. సో ఇవాళ 34వ శ్లోకం ఎస్ నుండి ప్రభుజీ, మనం ఎస్ చూస్తాం. ప్రభుజీ, కరెక్ట్. సో ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క ప్రార్థనలు అర్పించాడో, ఉమ్, ఇంకా తను ఆ విశ్వరూప దర్శనం చూసిన తర్వాత తనకు ఎటువంటి అనుభూతి కలిగిందో అది తను వ్యక్తం చేసిన తర్వాత భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతారనమాట. ఆఫ్ కోర్స్ అర్జునుడు దాంట్లో ప్రశ్నలు కూడా అడుగుతారు. మీరు ఎవరు అనే ఒక ప్రశ్న అడిగారు. ఇంకా మీ ప్లాన్ ఏంటి ఉమ్, అని కూడా అడిగారు. సో దానికి జవాబుగా ఆల్రెడీ కృష్ణుడు దానికి జవాబుగా చెప్తారనమాట. నేను కాలరూపాన్ని ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను సంహరించేస్తున్నాను అని చెప్తారనమాట. సో అందుకనే 33rd శ్లోకాలో నిమిత్త మాత్రం భవసవ్యసాచి అనే ఒక విషయాన్ని భగవంతుడు చెప్తారనమాట. అంటే ఏం చెప్తున్నారు? మయ్యేవైతే నిహితాహ పూర్వమేవ, నా అరేంజ్మెంట్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ నేను చంపేశాను, నువ్వు కేవలం నిమిత్తం అవ్వు అని చెప్పారు. ఇది 33వ శ్లోకంలో. ఇప్పుడు ప్రత్యేకంగా 34వ శ్లోకంలో కొంతమంది పేర్లు తీసుకుంటారు కృష్ణుడు ఇక్కడ, ప్రత్యేకంగా ఎవరిని చంపుతున్నారనేది. కోర్స్ ఇన్ జనరల్గా ధృతరాష్ట్ర పుత్రులు ఇంక్లూడింగ్ దుర్యోధన అండ్ ఎవ్రీవన్ వాళ్ళందరినీ నేను చంపేస్తున్నానని చెప్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ద్రోణ, భీష్మ, జయద్రథ ఇంకా కర్ణ, ఈ 4 పేర్లు కూడా తీసుకుంటారు. ఇంకా ప్రత్యేకమైన విషయం కూడా ఇక్కడ చెప్తారు. సో అది 34వ శ్లోకం. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎస్, అనంతలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రభుజీ. దండోత్రణ. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వ చేతాసి రణే సపత్నాన్. వెరీ గుడ్. ట్రాన్స్లేషన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇతర మహాయోధులు ఇది వరకే నాచే నశింపజేయబడ్డారు. అందుకే వారిని వధించు కలత చెందకు, కేవలము యుద్ధము చేయు. యుద్ధములోని నీ శత్రువులను నీవు జయిస్తావు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ, చాలా బాగా చదివారు. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రత్యేకంగా ద్రోణ, భీష్మ, జయద్రథ ఇంకా కర్ణుడి పేర్లు తీసుకున్నారనమాట. ఇంకా ఒక ఒక రకంగా మనం చూస్తే వీళ్ళందరూ కూడా
ఆ, మహాయోద్ధులు అనమాట, చాలా చాలా టాలెంటెడ్. సో అందుకనే యోధ వీరాన్ అనే ఒక పదాన్ని కూడా ఈ సంస్కృత శ్లోకంలో కృష్ణుడు ఉపయోగించారనమాట. బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ పవర్ఫుల్, మహారథులు అనమాట వీళ్ళందరూ. సో మీకు అందరికీ తెలుసు, అర్జునుడు రెండవ అధ్యాయంలో 6వ శ్లోకంలో కూడా ఒక విషయము వ్యక్తం చేస్తాడనమాట. అర్జునుడు యుద్ధం చేయడానికి చెయ్యకపోవడానికి ఒక కారణం ఏంటంటే, ఆ, ఇది యుద్ధం చేసినా కానీ మనం గెలుస్తామా గెలవమా అనే గ్యారంటీ లేదు అని కూడా ఒక కారణం తను చెప్పాడు. సో అంత గ్యారంటీ లేనప్పుడు ఎందుకు చేయడము అని కూడా తను వ్యక్తం చేస్తాడనమాట. ఎందుకంటే ఎదుటి ఒక పార్టీలో చాలా 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 టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు, ఇంక్లూడింగ్ భీష్మ, ద్రోణ, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్స్, ఇంకా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనమాట. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని 2.6లో కృష్ణుడు అర్జునుడు చెప్తారనమాట. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్ తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః అని చెప్తారు అర్జునుడు. అర్జునుడు ఏమన్నారంటే అక్కడ, ఆ, ఈ విధంగా వీళ్ళతో యుద్ధం చేయడం ద్వారా నిజంగానే మేలు జరుగుతుందా, గెలుపు వస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు. ఆ, సరే, ఎదుటోళ్ళు ఎలాగో వీక్గా ఉన్నారు, వెళ్ళి నలిపేద్దాం అందరినీ, అలా కూడా కాదు. దే ఆర్ ఆల్ ఈక్వలీ పవర్ఫుల్ అనమాట. సో ఆ విధంగా చేయకపోవడమే మేలు అనిపిస్తుంది అని ఆ విధంగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పారు. సో ఆ కన్ఫ్యూజన్ ఒక ఒక కారణం ఎందుకు, ఆ కన్ఫ్యూజన్ వెనకాల ఒక కారణం ఏంటంటే, ఎదటి ఒక సైన్యంలో చాలా చాలా బలవంతులు ఉన్నారు, ప్రత్యేకంగా వీళ్ళనమాట. సో కృష్ణుడు అర్జునుడికి ఇప్పుడు ఆశ్వాసన కలిగించడానికి వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా తీసుకున్నారు. వీళ్ళు కూడా చనిపోబోతున్నారు, డోంట్ వరీ. ఎవరినైతే నువ్వు అనుకుంటున్నావో వీళ్ళు చాలా డేంజరస్, వీళ్ళని ఓడించడం అంత ఈజీ కాదు, అటువంటి వాళ్ళను కూడా నేను నా ప్లాన్లో చంపిస్తున్నాను, ఇంక్లూడింగ్ ద్రోణ, భీష్మ, కర్ణ. అయితే ద్రోణ భీష్మ కర్ణ వీళ్ళు అఫ్ కోర్స్ వీళ్ళు మహారథులు, చాలా టాలెంటెడ్. అందులో జయద్రథ పేరు కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ప్రత్యేకంగా జయద్రథుడు తను చాలా తపస్సు చేసి శివుడి దగ్గర ఒక వరం పొందాడు, రైట్? సో తను అఫ్ కోర్స్ శివుడిని అడుగుతాడనమాట, నేను పాండవులందరినీ చంపే ఒక వరం నాకు ఇవ్వండి అని. సో శివుడు అంటారు అది సాధ్యం కాదు, పాండవుల్ని చంపడం సాధ్యము కాదు, రైట్? సో ఆ, సరే వాళ్ళని కనీసం ఆపగలిగే శక్తి ఇవ్వండి అని చెప్తే అప్పుడు శివుడు ఆపగలిగే శక్తి ఇస్తారనమాట. అంటే వాళ్ళు ఒకవేళ అటాక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ అటాక్ నుండి ఆయన వాళ్ళని ఆపగలుగుతాడనమాట, రైట్? సో ఆ యొక్క వరము జయద్రథుడి దగ్గర ఉందన్నమాట. సో అందుకనే అర్జునుడికి కూడా ఈ అవేర్నెస్ ఉంది ఆల్రెడీ, ఈ జయద్రథుడి దగ్గర ఈ ఒక వరం ఉంది. సో ఈయనని చంపడం కూడా అంత ఈజీ కాదు. సో కానీ కృష్ణుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. జయద్రథుడు కూడా, ఆయనను కూడా నేను చంపేస్తాను, నువ్వు కేవలం నిమిత్తుడవు. సో దిస్ వే కృష్ణుడు అర్జునుడికి ఒక ఆశ్వాసన కలిగిస్తున్నారు. యాక్చువల్లీ నువ్వు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు, నువ్వు చేయగలుగుతావా, చేయలేవా, వాళ్ళు చస్తారా, చావరా, రాజ్యం వస్తుందా, ఇదంతా నువ్వు ఆలోచించకు. ఆల్రెడీ నేనంతా ప్లానింగ్ చేసి పెట్టాను. ఇంకా ఈ ఒక్క కేసులో కృష్ణుడు తన ప్లాన్ ఆల్రెడీ రివీల్ చేశారు అర్జునుడికి. జనరల్గా అలా ఉండదు. ఈ కేసులో అర్జునుడికి ముందే చెప్పేస్తున్నారు. ఇంకా ప్లాన్ చెప్పడమే కాదు, చూయించారు కూడా. మీరందరు మనం విన్నాం కదా ఆల్రెడీ, విశ్వరూపం దర్శనంలో ఏ విధంగా అర్జునుడు చూస్తున్నారు. అక్కడ ఆ, దుర్యోధనుడు అండ్ పార్టీ వాళ్ళు, ధృతరాష్ట్ర పుత్రులందరూ కూడా ఇలా నోట్లో ప్రవేశిస్తున్నారు, పళ్ళ మధ్య చిక్కిపోయి చనిపోతున్నారు. ఇవన్నీ కూడా తను చూశాడనమాట. సో కృష్ణుడు చూయించారు ఏ విధంగా చూడు వాళ్ళు చనిపోతున్నారు అనేది. ఇంకా దాని తర్వాత కన్ఫర్మేషన్ కోసం కూడా వాళ్ళందరినీ నేను చంపేస్తానని చెప్పాను. ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ నలుగురు పేర్లు కూడా తీసుకున్నారు, ఎవరైతే యాక్చువల్గా చాలా చాలా పవర్ఫుల్ వ్యక్తులు. సో ఆ విధంగా పూర్తి ఆశ్వాసన కృష్ణుడు అర్జునుడికి కలిగిస్తున్నాడు, ఎందుకంటే అర్జునుడు 2.6లో ఈ యొక్క కన్ఫ్యూజన్ వ్యక్తం చేశాడు కాబట్టి. అదొకటి. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఏం చేస్తామంటే, భగవంతుడు తన భక్తులకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ. ఆల్రెడీ వి ఆల్ నో ఇక్కడ భగవంతుడే ఆఖరికి చంపారని. అయినా కానీ అర్జునుడికి ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, ఇంకా మొత్తం యశస్సు అదంతా కూడా పొందు, నీకే దక్కుతుంది, వెళ్ళి చెయ్యి అని, రైట్? సో ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడెప్పుడు చూస్తాం మనం, ఒక ఇంట్లో పాము దూరింది అనుకోండి, పెద్దవాళ్ళందరూ కూడా ఆ పాముని పట్టుకొని చంపేస్తారు. ఇంకా లాస్ట్లో పిల్లోడు కూడా కర్ర తీసుకొని వెళ్ళి కొడుతుంటాడు చచ్చిపోయిన పాముని.
రైట్. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చి చెప్తాడు నేను చంపానని. సో ఆ విధంగా భగవంతుడు ఆల్రెడీ చంపేశారు వాళ్ళని, రైట్, తన ప్లాన్ ద్వారా. సో అర్జునుడు కేవలం తన బాణాలు కురిపిస్తాడు, ఇంకా క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది? అర్జునుడికి వస్తుంది. సో ఆ విధంగా భగవంతుడు తన భక్తులకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకో లెసన్ ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, భగవంతుడు చెయ్యలేనిది ఏమీ లేదు. దట్ ఈస్ ఆల్సో వీ నీడ్ టు అండర్స్టాండ్. జయద్రథుడి దగ్గర అంత పెద్ద వరం ఉన్నప్పటికీ, ద్రోణాచార్యుల వారు అందరికీ కూడా టీచర్ అయినప్పటికీ, భీష్ముడికి అసలు ఓటమే లేదు తను భీష్ముడు అయినప్పటికీ, కర్ణ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ వారియర్, మీకు అందరికి తెలుసు. అట్ వన్ లెవెల్ అర్జునుడికి కొంచెం టఫ్ అనమాట ఆయన, మీకు అందరికి తెలుసు ఆ విషయం. అంత అయినప్పటికీ కృష్ణుడు ఏమంటున్నారు, వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా ఏదైనా కానీ వాళ్ళని నేను చంపేస్తాను, ఇంకా నువ్వు గెలుస్తావు, రైట్. సో దాని అర్థం ఏంటి? భగవంతుడి శక్తి ముందు ఆ, ఈ ఈ లోకంలో నిన్నటువంటి ఏ శక్తి అయినా కానివ్వండి, అది పనికిరాదు. అది భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దెర్ ఈజ్ నో ప్లాన్ దట్ కృష్ణ కెనాట్ ఎగ్జిక్యూట్. కృష్ణుడు ఒకవేళ తలుచుకున్నారంటే అది ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో ఆ విధంగా ప్రభుపదుల వారి ఒక విషయం చెప్పేవారు, మారే కృష్ణ రాఖేకే, రాఖే కృష్ణ మారేకే. సో కృష్ణుడు ఒకవేళ ఎవరినైనా చంపాలనుకున్నారనుకోండి, ఆయన ఎవరు కాపాడరాదు. ఇంకా కృష్ణుడు ఒకవేళ ఎవరినైనా కాపాడాలని అనుకున్నారనుకోండి, ఆయన ఎవరు చంపరాదు, రైట్. కృష్ణుడు వ్రజవాసులందరినీ కూడా కాపాడాలని అనుకున్నారు, అంత గొప్ప ఇంద్రుడు ఏం చేయలేకపోయాడు. ఎస్ ఆర్ నో? అన్ని గోపబాలు, అంతమంది గోపబాలులు ఉన్నారు, అంతమంది గోవులు ఉన్నాయి, ఒక్కరికి కూడా ఏం హాని జరగలేదు. ఆ విధంగా భగవంతుడు కాపాడారనమాట. సో అలా భగవంతుడి శక్తి ఏదైతే ఉందో, భగవంతుడి సంకల్ప శక్తి చాలా చాలా పవర్ఫుల్. దాని మీద మనకి పూర్తి నమ్మకం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన జీవితంలో కూడా యాక్ట్ అవుతుందన్నమాట, అప్లై అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక మంచి ప్రాక్టికల్ ఉదాహరణ మనం చూడొచ్చు. శ్రీల ప్రభుపాదుల వారి జీవన చరిత్ర చూడండి. వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, వారి జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు మనం చూస్తే, అటువంటి ఒక వ్యక్తి ఇంత పెద్ద కార్యం చేయగలుగుతారని ఎవరు నమ్మరాదు. యాక్చువల్గా ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రైట్. ఎందుకంటే తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. తను ఎప్పుడైతే ఈ ఆందోళన, ఈ ఉద్యమము భారతదేశంలో స్టార్ట్ చేశారో, చాలామందికి ప్రభుపాదుల వారు యుఎస్ వెళ్ళిన తర్వాత ఏం చేశారో దాని గురించి తెలుసు. కానీ భారతదేశంలో 40 ఏళ్ళు చేసినటువంటి శ్రమ గురించి చాలామందికి తెలియదు. సో ఎప్పుడైతే మనం ఆ ప్రభుపాదుల వారి లీలామృత అనే పుస్తకం ఉందో, అది చదివితే మనకు అందులో అర్థమవుతుందన్నమాట, ఎంత శ్రమ చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి ప్రయత్నాలు చేశారు ఈ ప్రచారం చేయడానికి, భగవద్గీత బుక్స్ ప్రింట్ చేయడానికి, మ్యాగజైన్స్ ప్రింట్ చేయడానికి ఎంత ఎంత ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ కూడా ఫలితం దక్కలేదు అప్పటికి. సో మరి భౌతికంగా మనం చూస్తే ప్రభుపాదుల వారికి ఏ కండిషన్ కూడా ఫేవరబుల్గా లేదు. ఎందుకంటే మనం చూసి పర్సనల్గా తను ఏమనుకున్నారు, మంచిగా బిజినెస్ చేసి ఒక బిజినెస్ పెద్దగా పెంచుకొని నేను ఆ డబ్బుతో ప్రచారం చేస్తాను అనుకున్నారు. ప్రభుపాద్ ఈజ్ అ ప్యూర్ డివోటీ. సో తను బిజినెస్ చేయాలనుకున్నా కానీ తను కృష్ణుడి సేవ కోసమే చేస్తాడు, కానీ బిజినెస్ పెద్దగా చేసేసి నేను కూడా టాటా బిర్లా అయిపోతాను, ఇంకా మంచిగా ఒక మంచి ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తాననే కోరిక ఎప్పుడు లేదు. సో ప్రభుపాద్లో వారి బిజినెస్ కోసం, దాన్ని పెంచడం కోసం ట్రై చేశారు, అయినా కూడా అంతా బిజినెస్ అంతా కూడా నాశనం అయిపోయింది, రైట్. లిటరలీ రోడ్డు మీదకి వచ్చేసారు. మళ్ళీ ఫ్యామిలీ కూడా ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ అ డిస్ట్రెసింగ్ మూమెంట్, రైట్. ఎందుకంటే ఎస్పెషలీ ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ, కరెక్ట్. సో అది ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు వారు ప్రచారం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, అవి కూడా ఫలితము దక్కట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు అనేక మంది వారి యొక్క ఆ, గురు సోదరులు ఎవరైతే ఉన్నారో, గాడ్ బ్రదర్స్ అంటాం కదా, అంటే వారి గురువు, వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి గౌడియా మఠ్ స్థాపించారు కదా వారి గురువు గారు. ఆ గౌడియా మఠ్ భక్తులతో సహానే ఉండి మనం మ్యాగజైన్ ప్రింట్ చేద్దాం, ఇది చేద్దామని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో కూడా వీళ్ళందరూ పాలిటిక్స్ చేసి ఈయనని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎవరిని? ప్రభుపాదుల వారు, రైట్. సో ఆ విధంగా ఈ విధంగా చేసి ఈయన చేసిన రాసిన మ్యాగజైన్స్ అంతా కూడా పబ్లిష్ చేయకపోవడము, లేకపోతే ఈయన రాసిన తర్వాత వేరే వాళ్ళ పేరు పెట్టుకొని పబ్లిష్ చేయడం, ఇటువంటి అన్ని పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్నమాట. అంటే అక్కడ అందరు కూడా నా పేరు ఎలా ముందుకు వస్తుంది, నేను ప్రచారం చేశానని లోకానికి వెళితే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇంకా ప్రభుపాదుల వారేమో ఒక శుద్ధమైన భావంతో
కృష్ణ భక్తి ప్రచారం ఎలా జరుగుతుందని దానికోసం ప్రయత్నిస్తున్నారు. సో ఇద్దరి యొక్క ఆలోచనలు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఒక చోట ఉండలేకపోయారు వాళ్ళు. ఆబ్వియస్గా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పెద్ద కార్యం చేయాలంటే వాళ్ళ గోల్ మ్యాచ్ అవ్వాలి, ఉద్దేశం మ్యాచ్ అవ్వాలి, రైట్? సో అలా అని అక్కడ చాలా చాలా సపోర్ట్ దొరకలేదన్నమాట. సో అనవసరంగా ఏమైంది, ఆ, వేరే ఇద్దరి గొడవ మధ్యలో ప్రభుపాదుల వారి వరకు ఎఫెక్ట్ అయింది. ఈయనకు నచ్చింది, ఈయనకు నచ్చలేదు, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, దానివల్ల హోల్డ్లో పెట్టేశారు. అర్థమైందా మీకు? సో ఆ విధంగా హోల్డ్లో పెట్టినందువల్ల ప్రభుపాదుల వారు అనుకున్నారు, అరే నేను ఇంత మ్యాగజైన్లు రాస్తున్నాను, ఇదంతా రాస్తున్నారు, వీళ్ళు ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని. ఆ విధంగా అక్కడ కూడా ఆయనకి ఫెయిల్యూర్ వచ్చిందనమాట. ఆ, సరే ఇప్పుడు లోకల్ పొలిటీషియన్స్ హెల్ప్ తీసుకుందాము, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, చాలామందిని అప్రోచ్ చేశారు. ఈ అప్రోచ్ ఇందిరాగాంధీ ఆల్సో, ఇంకా చాలా మహాత్మా గాంధీకి లెటర్ రాశారు రైట్, ఈవెన్ బిఫోర్ యూనో, చాలా ముందే 1947కి ముందే ప్రభుపదుల వారు లెటర్ రాశారు. ఆ, మీరు చాలా పెద్ద నాయకులు ఈ లోకానికి, మిమ్మల్ని చూసి అందరూ కూడా మీ అడుగుజాడలో నడుస్తున్నారు, మీరు గనక భగవద్గీత ప్రచారం చేశారనుకోండి, పూర్తి భారతదేశం అంతా కృష్ణమయంగా మారిపోతుంది, అందరూ భగవద్గీత ఫాలో చేస్తారు. సో దానికి ఎటువంటి రిప్లై రాలేదు. సో ఆ విధంగా పొలిటికల్గా కూడా, అంటే పీపుల్ వైజ్ కూడా సపోర్ట్ లేదు, మనీ వైజ్ సపోర్ట్ లేదు, ఉన్న బిజినెస్ కూడా మొత్తం కుప్పకూలిపోయి రోడ్డు మీదకి రావడం అనేది జరిగిందనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఇటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ సొసైటీ, అది కూడా 108 మందిరాలు స్థాపించగలుగుతాడనే ఒక ఊహ ఉందా ఎక్కడైనా? 1% ఛాన్స్ కూడా లేదు, రైట్? ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంటే కూడా మనం అనుకోవచ్చు, అరే ఈయన అంబానీ ఉన్నాడు, ఇప్పుడు అంబానీ తలుచుకుంటే ఆయన 108 మందిరాలు స్థాపించవచ్చు, డబ్బు ఉంది, కరెక్ట్గా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క మేనేజర్ని పెడతాడు, ఒక 100 కోట్లు ఇస్తాడు, ఇక్కడ ఒక మందిరం, ఇక్కడ ఒక మందిరం చేయండి అంటాడు కూర్చొని. అలా అని మనకు ఐడియా వస్తుంది అనమాట. కానీ మొత్తం అప్పుల్లో మునిగిపోయి బిజినెస్ లాస్ అయిన వాడు 108 మందిరాలు ఎలా స్థాపిస్తాడు? సరే డబ్బులు లేవు, పొలిటికల్ పవర్ ఉంది, అలా అని చేయొచ్చు, అవునా కాదా? పొలిటికల్ పవర్ అంటే లోకల్ అథారిటీస్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మేము లోకల్ ప్రీచింగ్ చేస్తాం ఇక్కడ. సో వీఆర్ నాట్ పుట్టింగ్ టూ మచ్ ఆఫ్ మనీ, అంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అలా లేదు. ఎందుకు? అయినా కానీ ప్రచారం పెరుగుతుంది, ఎందుకంటే లోకల్ సపోర్ట్ ఉంది. లోకల్ పొలిటికల్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాకు హాల్ అవైలబుల్ చేస్తున్నారు, ఫ్రీగా చైర్స్ ఇస్తున్నారు. సో ఈ విధంగా సపోర్ట్ దొరికితే కూడా చేయొచ్చు. ఇది కూడా లేదు ప్రభుపాదుల వారికి, డబ్బు కూడా లేదు, జనాల సపోర్ట్ ఏమీ లేదు అసలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదో ప్రచారం చేసి మందిరాలు స్థాపిస్తారని చెప్తే అది జోక్ అని నవ్వడం తప్ప జరిగేది ఏం లేదు. ఇంకా నవ్వారు కూడా చాలామంది, నవ్వారు ఆయన చూసి. ఈయన ముసలాయనంట, అమెరికా వెళ్తాడంట, అయ్యయ్యా టైం వేస్ట్ చేయకు, వెళ్ళిపో, నీకంటే ముందు చాలామంది వెళ్ళారు, అదంతా సాధ్యం కాదని వెళ్ళిపో అని చెప్పారనమాట. సో ఈ విధంగా అందరూ డిస్కరేజ్ చేశారు, రైట్? మరి ఇంట్లో, సరే ఇంట్లో భార్య కూడా అంత సపోర్ట్ లేదు, అక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది, రైట్? సో అన్ని రకాలుగా తలుపులు తెరుచుకోలేవు అనమాట, అన్ని తలుపులు క్లోజ్గా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా కానీ తలుపు క్లోజ్గా ఉంది. అటువంటి పరిస్థితులు మనం అనుకోవచ్చు, ఇటువంటి వ్యక్తి ఏమైనా సాధించగలుగుతాడా? సాధించలేడు. కానీ ఎంత డబ్బులు ఉన్నవాడైనా, ఎంత పొలిటికల్ పవర్ ఉన్నవాడైనా చేయగలిగినది ప్రభుపాదుల వారు చేశారు. అంటే నా అర్థం అంటే, ఒకవేళ కృష్ణుడు ప్లాన్ వేశారనుకోండి, అది 100% ఖచ్చితంగా తీరాల్సిందే. అది బహుశా స్టార్టింగ్లో లేకపోతే మధ్యలో మనకు అనిపించవచ్చు ఇది అవుతుందా అవదా అని, కానీ కృష్ణుడు ప్లాన్ వేశారు కాబట్టి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, భక్తులు, ప్రభుపాదులారు లాంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణుడికి పూర్తి శరణాగతి పొందిన వాళ్ళు, అందుకనే కృష్ణుడు వీళ్ళని ఎంచుకుంటారు, వీళ్ళ ద్వారా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనేది. సో కృష్ణుడి ప్లాన్లో మనం ఎంత పర్సంటేజ్ పాల్గొంటామంటే ఎంతైతే మనం శరణాగతి పొందుతామో. ఒకవేళ నాకు శరణాగతి లేదనుకోండి, నాకు తెలుసు నా ప్లాన్ ప్రకారం చేస్తాను, లేకపోతే కొంచెం కృష్ణుడి మీద డిపెండ్ అవ్వాలి, కానీ మ్యాక్సిమం మన శక్తి మీద డిపెండ్ అవ్వాలి, రైట్? అలా ఉంటే కృష్ణుడు ఏమనుకుంటారు, అరే నాకు ప్లాన్ ఉంది కానీ ఈయన సొంత ప్లాన్లు వేసుకొని కూర్చున్నాడు, నేనేం చేయను ఇప్పుడు. సో అని కృష్ణుడు కూడా అటువంటి వాళ్ళ ద్వారా ప్లాన్లు ఎగ్జిక్యూట్ చేయరాదు. సో శరణాగతి ఒక 6 లక్షణాలలో ఒక లక్షణం ఏంటి? అవశ్య రక్షివే కృష్ణ, రైట్? సో ఖచ్చితంగా ఏదేమైనా కానీ కృష్ణుడు నన్ను కాపాడతాడు అనే ఒక దృఢ నిశ్చయము అనేది శరణాగతి ఒక లక్షణం అనమాట. సో ఏదేమైనా కృష్ణుడు నన్ను కాపాడుతాను అని అనుకునే వాళ్ళు, భక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు భౌతిక జగత్తులో ఏ దానికోసం టెన్షన్ తీసుకోరు.
ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిగ్ లెసన్ వీ నీడ్ టు లెర్న్. ఎప్పటిదాకైతే నేను కంట్రోలర్ని, నేను ఎంజాయర్ని అనుకుంటానో అప్పటిదాకా నాకు టెన్షన్ వస్తుంది. ఎప్పటిదాకైతే నేను అనుకుంటానో నిన్న బెస్ట్ ప్రయత్నించాను, నా బుద్ధిని ఉపయోగించి, కృష్ణుడు నాకు బుద్ధి ఇచ్చారు, అది ఉపయోగించి బెస్ట్ ప్రయత్నించాను, కానీ నేను కంట్రోలర్ని కాదు, నేను ఎంజాయర్ని కూడా కాదు, కృష్ణుడి అంతా కూడా కృష్ణుడి చేతిలో ఉంది. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో యూ విల్ సీ యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ రావడము, రాత్రి నిద్ర పట్టకపోవడము, పదే పదే అటువంటి ఆలోచన రావడము, దానికి ఒక మూల కారణం ఏంటంటే మనము ఏదో ఒక రకంగా అనుకుంటున్నాము నేను కూడా కంట్రోలర్ని అనేది. ఇది నా కంట్రోల్లో ఉంది, నేను కంట్రోల్ చేస్తాను, నా ప్లాన్ ప్రకారం వర్కౌట్ అవుతుంది అని మనం పూర్తిగా అనుకుంటున్నాం అనుకో, కానీ అది వాస్తవం కాదు. మనం ఎన్నో ప్లాన్లు చేసుకుంటాం లైఫ్లో, అన్నీ వర్కౌట్ అవ్వవు, అవునా? సో మన ప్లాన్లు ఎన్నో ఉండొచ్చు, కానీ ఆఖరికి నడిచేది కృష్ణుడి ప్లానే. సో ఎవరైతే అది స్వీకరించడానికి రెడీగా ఉన్నారో అటువంటి వాళ్ళు టెన్షన్ ఫ్రీ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కూడా నా జీవితంలో ఎన్నో ప్లాన్లు వేశాను, ఇప్పుడు కూడా ప్లాన్ వేస్తున్నాను జాబ్ మార్చడానికి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంత తొందరగా అవుతుందని నాకు తెలియదు, కానీ వేస్తున్నాను. ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను, రైట్? ఏదో ఒక రకంగా మళ్ళీ నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది కావాలని ప్రయత్నిస్తున్నాను. దీని ద్వారానైతే మళ్ళీ నేను క్లాసెస్ ఇవన్నీ కూడా పీస్ఫుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడున్న సెటప్లో ఇట్ ఈస్ గెటింగ్ డిఫికల్ట్ ఫర్ మీ, రైట్? సో ఇఫ్ కృష్ణ పర్మిట్స్ ద ప్లాన్, నేను చాలా తక్కువ ప్రిపరేషన్ చేసి కూడా ఇంటర్వ్యూ క్రాక్ అయిపోయి జాబ్ రావచ్చు. అలాంటి జరిగాయి కూడా పాస్ట్లో. ఇంకా చాలా చాలా ప్రిపరేషన్ చేసి ఇది అయిపోతుంది అని అనుకున్నాను, అటువంటి ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాను నేను. ఎస్, సో ఆ విధంగా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా మనకు తెలుస్తుంది మనము యాక్చువల్గా కంట్రోలర్స్ కాదు అనేది, రైట్? సో నేను చాలా చాలా ఆలోచిస్తున్నాను, ఇది చేస్తే బెటరా, అది చేస్తే బెటరా, అటువంటి ఆలోచనలు, రైట్? సో చాలా చాలా ఆలోచించిన వల్ల యాంగ్జైటీ పెరిగిపోయింది. సో నాకు అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఎందుకు యాంగ్జైటీలో ఉన్నానంటే నేను అనుకుంటున్నాను నా ప్లాన్ ఉంది, నా ప్లాన్ నడుస్తుంది, ఆ ప్లాన్ నడిపించడానికి ఏదైనా నేను చేస్తాననేది. కానీ కృష్ణుడిని ఆ పిక్చర్లో పెట్టలేదు నేను, అందుకనే నాకు యాంగ్జైటీ వస్తుంది. నేను అనుకున్నాను యాక్చువల్గా లాస్ట్కి అంతా చేసేది కృష్ణుడే, ఇంకా ఏది చేసినా కానీ నా కోసం మేలే చేస్తారు కదా. ఆయన ఈశ్వర ఏంటది, సుహృదం సర్వభూతానాం, రైట్? అందరి జీవాత్మల యొక్క సుహృదుడు. సర్వభూతానం అని చెప్పారు, కేవలం భక్తులకని చెప్పలేదు. సర్వభూతానం అంటే అందరికీ, కాక్రోచ్కి కూడా, అందరికీ కూడా. మరి భక్తులు అంటే నేనంత భక్తుడిని కాదు, బట్ అట్లీస్ట్ నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను, 16 మాలలు ఇదంతా కూడా. సో ఖచ్చితంగా నా కోసం ఆయన బెస్ట్ ప్లాన్ చేస్తారు, ఏ విధంగానైతే నేను ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాను. అలా ఆలోచించిన తర్వాత యాంగ్జైటీ అంతా పోయింది, రైట్? సో ఆ విధంగా జస్ట్ ఒక ఆలోచన మార్చినందువల్ల మన లైఫ్ మారిపోయింది. ఎస్ సార్ నో? బట్ ఏం ఆలోచన? ఆలోచన ఏంటంటే కృష్ణుడు నా యొక్క జీవితానికి తను సారథి, అంతా కూడా తన కంట్రోల్లో ఉంది. ఎస్ సార్. ఏ విధంగా అర్జునుడి రథాన్ని నడిపారు. సో అర్జునుడి రథాన్ని నడపడానికి అర్జునుడు కూడా అంగీకరించాడు, ఈ రథం తీసుకోండి, మీ కంట్రోల్లో పెట్టుకోండి, ఆ గుర్రాలు ఏవైతే ఉన్నాయో, ఎస్ సార్ నో, అది మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఆ గుర్రాల తాడు మొత్తం ఆయన కంట్రోల్లో చేసి తను నడిపాడు అనమాట. సో ఆ విధంగా మనం కూడా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో డౌట్. మనము మన బుద్ధిని ఉపయోగించాలి, దెర్ ఇస్ నో డౌట్. కానీ రిజల్ట్ పట్ల యాంగ్జైటీ ఉండకూడదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ చాలా సింపుల్గా అనిపిస్తుంది టు బి వెరీ హానెస్ట్. ఇప్పుడు మీరు విన్న తర్వాత కూడా మీకు ఇది ఎన్నోసార్లు విన్నాం, కరెక్ట్? ఘంటసాల భగవద్గీతలో కూడా కర్మ చెయ్యి కానీ ఫలం పట్ల ఆసక్తి ఉండకూడదు అని ఆయన కూడా చెప్పారు. భగవద్గీతది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఇది ఎన్నోసార్లు విన్నాం. కానీ టు బి వెరీ హానెస్ట్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది చాలా డీప్ పాయింట్. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే దీని 1% రిలేషన్ కూడా నాకు లేదు అని నాకు మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చింది, రైట్? అండ్ ఈ ఫుల్ రిలేషన్ రావడానికి చాలా సమయం పడుతుందేమో, రైట్? ఇట్ ఈస్ అ వెరీ డీప్ పాయింట్ టు అండర్స్టాండ్ దాట్ we need to work but completely believe in Krishna's plan, and to the extent we believe in Krishna's plan, to that extent we will be peaceful. ఎంతవరకైతే మనం కృష్ణుడి ప్లాన్ని నమ్మి మనము దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటాం, అంతవరకు మనం పీస్ఫుల్గా ఉంటాం. ఇహలోక శాంతి వచ్చేది ఎలా? ఎప్పుడైతే కృష్ణుడి ప్లాన్ని మనం స్వీకరిస్తామో.
సో దాని అర్థం ఏంటంటే వాట్ ఎవర్ కృష్ణ డస్ ఇస్ గుడ్ ఫర్ మీ అనే విధంగా కూడా మనము ఆలోచించాలి. సో అలా అని ఆ, ఈ యొక్క శ్లోకంలో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ కృష్ణుడు పర్సనల్గా తన భక్తుల కోసం ఎంత అరేంజ్మెంట్ చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. పేర్లతో సహా చెప్తున్నారు. నువ్వు ఎవరి కోసం అయితే భయపడుతున్నావు, ఈ ద్రోణ భీష్మ బహుశా వాళ్ళని నేను ఓడిస్తాను, వాళ్ళని నేను ఆల్రెడీ ఫినిష్ చేసేసా, డోంట్ వరీ, కేవలం నిమిత్తం అవ్వు అని చెప్తున్నారు. సో దాని ద్వారా అందరి జీవితంలో భగవంతుడి యొక్క ప్లాన్ ఉంటుంది. రైట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్. చూడండి, అభక్తుల జీవితంలో కూడా భగవంతుడి ప్లాన్ ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భక్తుల జీవితంలో కూడా, అభక్తుల జీవితంలో కూడా. అభక్తుల జీవితంలో ఎలా ఉంటుంది ప్లాను? భగవంతుడు ఏం చేస్తారు? అభక్తులు ఎవరైతే భగవంతుడిని కాదు అనుకుని విముఖ, జనస్య కృష్ణ విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అని చెప్పారు. అనుగ్రహాయే చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య అని భాగవతం చెప్తుంది. సో భాగవతం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి దుఃఖానికి ఎందుకు లోనవుతాడు, ఒక వ్యక్తికి మానసిక ఆందోళన ఎందుకు కలుగుతుంది, ఒక వ్యక్తి ఎప్పుడు అశాంతంగా ఎందుకు ఉంటాడు? జనస్య కృష్ణాది విముఖస్య దైవాత్. ఎప్పుడైతే కృష్ణుడి నుంచి విముఖ అంటే రివర్స్ తిరిగి వెళ్ళిపోతామో అప్పుడు ఆ వ్యక్తికి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. జనస్య కృష్ణ విముఖస్య దైవాత్. ఆ విముఖ అయిన తర్వాత ఏమవుతుంది? అధర్మశీలస్య. అటువంటి వ్యక్తి భగవంతుని కాదనుకున్నటువంటి వ్యక్తి సహజంగా ఎందులోకి వెళ్తాడు? అధర్మశీలస్య, అధర్మంలో పాల్గొంటాడు. మరి అధర్మంలో పాల్గొంటే ఏమవుతుంది? సుదుఃఖితస్య, దుఃఖం వస్తుంది. అధర్మంలో పాల్గొనడం అంటే పాపాలు చేయడం, పాపాల వల్ల దుఃఖాలు వస్తాయి. ఎస్ ఆర్ నో? సో ఇదంతా మొత్తం చైన్ అనమాట, రైట్? సో ఆ విధంగా భగవంతుడిని ఎప్పుడైతే మనము భగవంతుడి నుండి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతామో అప్పుడు మనము దుఃఖానికి గురవుతాం అన్నమాట, రైట్? సో ఆ విధంగా మనము భగవంతుడు వేసిన ప్లాన్కి విముఖంగా ఉండకూడదు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో దాని అర్థం ఏంటి? భగవంతుడి ప్లాన్ మనకి ప్రస్తుతం కొంచెం దుఃఖం కలిగించే విధంగా అనిపించవచ్చు, కానీ దాన్ని మనం స్వీకరించాలి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ సర్జరీ. సర్జరీ చేసేటప్పుడు దుఃఖం అవుతుంది, అవునా? కానీ అది మనకి లాంగ్ టర్మ్లో మేలు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన హృదయంలో కూడా సర్జరీ నడుస్తుంది. దేన్ని తీయడానికి? అహంకారాన్ని బయటికి తీయడానికి. ఈ సర్జరీ ద్వారానే మనం వినమ్రులు అవుతాం. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. లేకపోతే నేను ఎప్పుడు గాలిలో తేలుతూ ఉండేవాడిని అనమాట. కానీ అనేక అనుభూతులు కలిగాయి జీవితంలో, రైట్? దాని ద్వారా కృష్ణుడు ఏ విధంగా నాకు నేర్పిస్తున్నారు, నువ్వు వినమ్రుడే ఉండాలి, ఎక్కువ పొంగిపోకు అని నేర్పించడానికి అనేక అనుభూతులు నాకు కలిగాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అటువంటి అనుభూతుల వల్ల అది గుర్తుపెట్టుకుని, ఈ అనుభూతులే మన అసలైన సంపద. మన పేరులో ఎంత ఎంత భూమి ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది కేవలం కడుపు నింపుకోవడానికి తప్ప వేరే ఏం పనికి రాదు యాక్చువల్గా. అది మన యొక్క భౌతిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఇటువంటి అనుభూతులు చాలా చాలా అవసరపడతాయి. ఎప్పుడైతే ప్రొవైడెడ్ వి సీ దాట్ ఇన్ అ కృష్ణ కాన్షియస్ వే. సో ఆ విధంగా ఇటువంటి అనుభూతులు చాలా చాలా మనల్ని వినమ్రులను చేస్తాయి, మన ఓర్పు సహనాన్ని పెంచుతాయి. సో దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. ఎప్పుడెప్పుడు మనం జీవితంలో కొంతమందికి సేవ చేస్తాము, హెల్ప్ చేస్తాము, ఫర్గెట్ అబౌట్ అప్రిషియేషన్, మనల్ని నిందిస్తారు. అమేజింగ్ రెసిపీ అన్నమాట ఇది, రైట్? జనరల్గా ఇప్పుడు మనము ఒక వంట వండాలంటే ఒక రెసిపీ ఉంటుంది. దాంట్లో ఎంత మాత్ర షుగర్ అంటే సాల్ట్, కారము ఇవన్నీ వేయాలి. ఆ మాత్రలు వేస్తేనే ఆ ఎఫెక్ట్ వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ ఆ కూర మీరు ఏదైతే వండుతున్నారో అది పాడైపోతుంది, టేస్ట్ రాదు. అదేవిధంగా ఏ మాత్రలు ఏమొస్తే నా అహంకారం కరిగి మొత్తం కాలి బూరిదైపోతుందో అటువంటి అరేంజ్మెంట్ భగవంతుడు పెడతారనమాట. సో ఆ కాంబినేషన్ ఎంత డెడ్లీగా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు మీరు ఒకరి కోసం ఎంత చేశారు కానీ ఆఖరికి నిందించి ఛీ తూ అనేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఉదాహరణ. అప్పుడు ఈ కాంబినేషన్ ఎంత డెడ్లీగా ఉంటుంది. ఎస్, ఇది భరించడం అంత ఈజీ కాదు. సో ఇటువంటి కాంబినేషన్ వచ్చింది అంటే మనం అర్థం ఎంత పర్ఫెక్ట్ రెసిపీ పెట్టారు, అవునా?
ఎందుకంటే నేను ఒకరి కోసం ఒక సేవ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మనకు మనసులో ఉంటుంది, అరే నేను ఎంత చేస్తున్నాను ఈ వ్యక్తి కోసం అనేది. దాని తర్వాత చీతు వచ్చింది అనుకోండి లాస్ట్కో, దెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ మిజరబుల్. ఐ మీన్ మనసు అనేది ఎంత విచలనకి ఆ, గురవుతుందంటే అది మన మాటలలో వర్ణించరాదు. ఎస్, ఇప్పుడు చూడండి, విదురుడి కేసులో కూడా ఎప్పుడైతే దుర్యోధనుడు అనరాని మాటలు అన్నాడో, ఆ, అప్పుడు విదురుడు అఫ్ కోర్స్ ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, కానీ భాగవతంలో చాలా క్లియర్గా ఉంది, తనకి దుఃఖం కలిగింది, కలగలేదని కాదు, తనకు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఆ ఫ్రస్ట్రేషన్లో విదురుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉండడం నాకు మేలు కాదనేది. ఇంకా ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకున్నాడు, ఈ యొక్క సంఘటనని తీసుకొని, ఇప్పుడు ఇది నాకు భగవంతుడికి దగ్గర చేస్తుంది, దీనివల్ల ఇప్పుడు నేను తీర్థయాత్రలకు వెళ్తాను, ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. ఆ, ఇలా తిట్టి పంపేశారా నన్ను. ఆ, ఇంకా వాడు నా ముందు చిన్న పిల్లవాడు, వాడు దుర్యోధనుడు ఇలా మాట్లాడతాడా నాతో. ఆ, సో ఆ విధంగా చాలా దుఃఖం కలిగింది, కానీ దాన్ని సరైన దిశలో ఛానల్ చేశాడు. చూడండి, దుఃఖం కలగలేదని ఎక్కడ చెప్పలేదు. సో బై ద వే, మనకి కూడా దుఃఖం కలిగితే ఇట్ ఈస్ వెరీ న్యాచురల్, ఓకే. కానీ దాన్ని సరైన దిశలో ఛానల్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే విదురుడిగా అలా జరిగి అక్కడ కూర్చొని ఏడవచ్చు, ఇంత అన్యాయం చేశారు, నాతో ఇలా మాట్లాడతారా, గొడవ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. ఒక్కటి కూడా తను చేయలేదు. అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్గా అనుకున్నాడు, ఇది కృష్ణుడు నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి. డైరెక్ట్గా తను నార్త్కి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి మైత్రేయ ఋషిని కలిశాడనమాట. అండ్ బిఫోర్ మైత్రేయ ఋషిని కలిసేదానికంటే ముందు ఫస్ట్ ఉద్ధవుడిని కలిశారు. ఇది అదే టైంలో జరిగింది ఎక్కడైతే కృష్ణుడు ఆల్రెడీ తన లీలలను సమాప్తం చేసి వెళ్ళిపోయాడు. ఇది సేమ్ టైం లైన్లో జరిగింది. ఆ లీలలు సమాప్తం చేసి వెళ్ళిపోయేదానికంటే ముందు కృష్ణుడు ఉద్ధవ గీత చెప్పాడు, ఉద్ధవుడికి మొత్తం జ్ఞానం ఇచ్చాడు, ఉద్ధవుడికి అంతా ఇన్ఫర్మేషన్ ప్లాన్ అంతా చెప్పి కృష్ణుడు టాటా బై బై అని వెళ్ళిపోయారు. అయితే ఎంత భగవంతుడి ప్లాన్ చూడండి, విదురుడు వెళ్ళి వెళ్ళి కలిసింది ఉద్ధవుడినే ఫస్ట్. ఉద్ధవుడిని కలిసిన తర్వాత ఉద్ధవుడికి రిక్వెస్ట్ చేశాడు విదురుడు, నువ్వు నాకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించు అని. ఉద్ధవుడు చెప్పే కెపాసిటీ ఉంది. ఉద్ధవుడు ఈజ్ నాట్ అ స్మాల్ పర్సన్. శాస్త్రపరంగా కూడా చూస్తే తను బృహస్పతి దగ్గర పర్సనల్గా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంకా ఆధ్యాత్మిక పరంగా అంటే భక్తి పరంగా చూస్తే తను భగవంతుడి నిత్య పార్షదుడు, భగవంతుడి కజిను, భగవంతుడి యొక్క నిజ సాంగత్యం దక్కింది. చూడ్డానికి అచ్చం కృష్ణుడు లాగానే ఉంటాడు. ఇద్దరిని పక్కన పెడితే మీరు గుర్తించరు అది ఎవరు కృష్ణుడు అనేది. అది ఉద్ధవుడు. మరియు లాస్ట్కి భగవంతుడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఉద్ధవుడిని ఎంచుకున్నారు లాస్ట్కి ఆ ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడానికి. అది ఉద్ధవుడు. అయినా కానీ ఉద్ధవుడు ఏమన్నాడు, మీరు వయసులో పెద్ద కాబట్టి నేను మీకు ఉపదేశించడం కరెక్ట్ కాదు, సో దయచేసి మీరు మైత్రేయ ఋషి దగ్గరికి వెళ్ళి జ్ఞానం పొందండి అని ఈయన మైత్రేయ గారి దగ్గరికి రీరూట్ చేస్తారు. కానీ దానికంటే ముందు ఏం చేశారో తెలుసా? ఉద్ధవుడి ద్వారా ఒక విషయం చెప్పించారు భగవంతుడు కావాలని. అది విన్న తర్వాత ఆ దుఃఖాన్ని తీసుకొని వచ్చాడు కదా విదురుడు. దుఃఖం పోలేదు ఇంకా, ఇంటి నుంచి నానా మాటలు చెప్పి తరిమేశారు. అదంతా మనసులో పెట్టుకొని తీర్థయాత్రల కోసం వచ్చాడు, ఉంది మనసులో ఇంకా. అన్ని చోట్లలో నదులలో స్నానం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఉద్ధవుని కలిసిన తర్వాత ఉద్ధవుడు ఒక విషయం చెప్తాడు. ఆ విషయం తర్వాత ఈ దుఃఖం అంతా పూర్తిగా పోతుంది. అదేమన్నాడంటే, అది కావాలని భగవంతుడు ప్లాన్ చేశాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఈ విధంగా దుర్యోధనుడు ఇలా తిట్టి పంపించేస్తాడు, ఇంకా నా ప్రియమైన విదురుడికి బాధ కలుగుతుంది. సరే కలగనిస్తాను, కానీ ఆ తగ్గించడానికి ఇంకో ప్లాన్ కూడా పెడతాను. చూడండి కృష్ణుడు ఎంత ఆలోచించాడు ఒక భక్తుడి కోసం. ఇట్ ఈస్ నాట్ దాట్ అరే ప్రాబ్లంలో వదిలేశారని, అలా కాదు. ఇలా ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోస్తాం, అవునా, నువ్వు నేర్చుకోరా అని. కానీ తోచిన తర్వాత కూడా మనం పట్టుకొని ఉంటాం, ఎసరును వాడు మునిగే సమయంలో హెల్ప్ చేస్తాం మనం. లేకపోతే ఈత కొట్టుకుంటే మంచిదే, కానీ మునిగిపోతున్నాడు అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ పైకి ఎత్తుతాం కదా. అదేవిధంగా భగవంతుడి ప్లాన్ అలా ఉంటుంది. సో అక్కడ ఉద్ధవుడి నోట ఏం చెప్పించారు, ఉద్ధవుడు అన్నారు, ఒక విషయం తెలుసా విదురా, కృష్ణుడు తన లీల సమాప్తం చేసి వెళ్ళిపోతున్నప్పుడు మీ గురించి అడిగారు నన్ను. ఇది ఒక్క స్టేట్మెంట్ అంతే, ఇంకేం. మీ గురించి అడిగారు, విదురుడి గురించి అడిగారు. ఈ ఒక్క స్టేట్మెంట్ విన్న తర్వాత విదురుడి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి.
దట్స్ ఇట్. ఆయన నా గురించి అడిగారు కదా, నాకు అంతే చాలు, నాకేమొద్దు. అసలు నేను ఎవరిని, నాకు అర్హతే లేదు అసలు. అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకున్నారు ఆయన. అది కూడా అంతా లీల సమాప్తం చేసి వెళ్ళిపోయేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకుని నన్ను అడిగారా అంటే, దిస్ వన్ మెసేజ్ వాజ్ సో కన్సోలింగ్ టు ద హార్ట్ ఆఫ్ విదురా. హీ ఫర్గాట్ ఆల్ హిస్ డిస్ట్రెస్. తన దుఃఖం అంతా పోగొట్టుకున్నాడు. సో ఈ విధంగా ఏమైంది, ఆల్దో దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ తను ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని పునర్స్థాపించాడో, ఇంకా దానికి ఆ, ఈ ఉద్ధవుడు హెల్ప్ అయ్యాడు అనమాట మధ్యలో. రైట్. అదేవిధంగా మన జీవితంలో మనకి గురువులు మనకి హెల్ప్ అవుతారనమాట. మనం ఎప్పుడైతే కృష్ణుడిని మర్చిపోయి లేకపోతే మన దుఃఖ సాగరంలో మనం మునిగి ఉంటామో, ఎప్పుడైతే గురువు టచ్లో మనం ఉంటామో, ప్రభుపాదుల వారు లాంటి గురువులు ఫర్ ఎగ్జాంపుల్, మనకు వాళ్ళు పదే పదే కృష్ణుడి గురించి రిమైండ్ చేస్తారు. పదే పదే వాళ్ళు మనకి ఒక ఆశ్వాసన కలిగిస్తారు. నో, కృష్ణ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ, డోంట్ వరీ. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఆ, విదురుడి జీవితంలో కూడా మనం చూస్తాము. పర్సనల్గా కలవలేదు కృష్ణుడిని ఆ టైంలో, ఈ సంఘటన జరిగిన తర్వాత. బట్ కేవలం ఉద్ధవుడి ద్వారా ఆ మాట కలిగినందువల్ల తను పూర్తిగా దుఃఖం నుంచి బయటకు వచ్చేసాడనమాట. అప్పుడు అనుకున్నాడు, అరే నా గురించి అడిగారు, ఖచ్చితంగా కృష్ణ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మీ. సో ఆ విధంగా మైత్రేయుని దగ్గరికి వెళ్ళడము, అక్కడ జ్ఞానం పొందడము, మరి మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ హస్తినాపురానికి రావడము, ఈసారికి ధృతరాష్ట్రుడికి హెవీ డోస్ ఇవ్వడము, ఇంకా మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదంతా కూడా జరిగిందనమాట. అంతా కృష్ణుడి ప్లాన్. సో అదేవిధంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనము ఒకవేళ సిన్సియర్గా, సిన్సియరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. మనం ప్రామాణికంగా, హృదయపూర్వకంగా ఎప్పుడైతే భగవంతుడి భక్తి చేస్తామో, ఒక మంచి ఆ, ఆ, గురువు ఆశ్రయాన్ని తీసుకొని, గురువు అండలు, గురువు సాధు శాస్త్ర, ఈ మూడింటిని ఫాలో చేస్తూ, ఎందుకంటే చాలామంది అనుకుంటారు వాళ్ళు చేస్తున్నారని, బట్ దే డోంట్ ఫాలో అకార్డింగ్ టు గురు సాధు అండ్ శాస్త్ర. ఎస్, గురువు సాధువులు శాస్త్రాలు చెప్పిన విధంగా ఒకవేళ మనము నిజాయితీతో, అహైతుకి అప్రతిహత, ఎటువంటి హేతు లేకుండా, ఫస్ట్ అంటే ఎటువంటి భౌతిక హేతు లేకుండా, హేతు ఉంది మనకి, నాకు కూడా హేతు, నాకు కృష్ణ ప్రేమ కావాలి, దానికోసం వచ్చాను నేను, ఇవ్వండి, అడుక్కు తింటున్నాను, ఇస్తే తీసుకుంటాను, నాకు హేతు ఉంది. కానీ ఇది ఆధ్యాత్మిక హేతు, ఇటువంటి హేతు అందరికి ఉండాలి. వీఆర్ బెగ్గింగ్ ఫర్ కృష్ణ ప్రేమ, కానీ గురువు దగ్గర ఉంది. సో ఆయన్ని ప్రసన్నులు చేస్తే ఆ గురువు మనకి కొంచెం కృష్ణ ప్రేమ ఇస్తారు, అప్పుడు మనం తీసుకోవచ్చు. కానీ భౌతిక హేతు తీసుకొని రాకూడదు ఇక్కడ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పనా, దిస్ విల్ బి వెరీ హెవీ కానీ చెప్పేస్తాను. భక్తి చేయడం వల్ల నా టెన్షన్ తగ్గుతుంది, ఇది కూడా భౌతిక హేతు. ఐఎమ్ సారీ, కానీ ఇది వాస్తవం. భక్తి చేయడం వల్ల నా టెన్షన్ తగ్గుతుంది, నాకు రిలాక్స్ అవుతుంది మైండ్, ఇది కూడా భౌతికమైన హేతు. ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు ఇది కూడా కోరుకోరు. రైట్. ఇన్ జనరల్గా చాలామంది భక్తిలోకి వస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే టెన్షన్ ప్రభుజీ భక్తిలోకి వచ్చిన తర్వాత నా కోపం తగ్గింది, టెన్షన్ తగ్గింది, ఇట్స్ వెరీ గుడ్, నో డౌట్. ఇది కూడా ఒక ప్రోగ్రెస్ అవుతున్నట్టు ఒక లెక్క. కానీ చాలా అట్మోస్ట్ 100% సిన్సియర్ హార్ట్ అంటే ఏంటంటే, వాళ్ళకి టెన్షన్ ఉందా లేదా అనే దాని గురించి టెన్షన్ ఉండదు భక్తులకి, కృష్ణుడిని నేను సేవిస్తున్నానా లేనా అనే దాని గురించి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సో ఈ టెన్షన్ ఎంత ఎక్కువ ఉందంటే, ఈ టెన్షన్ ఎక్కువ ఉన్నందువల్ల ఈ టెన్షన్లన్నీ కూడా దీని ముందు చిన్నగా అయిపోతాయి అన్నమాట. యు సీ ద డిఫరెన్స్. యూ ఇంక్రీజ్ యువర్ యాంగ్జైటీ ఫర్ కృష్ణ, ఆటోమేటిక్లీ ఆల్ యువర్ మెటీరియల్ యాంగ్జైటీస్ విల్ గో అవే, బికాస్ దిస్ యాంగ్జైటీ ఈజ్ సో హై. సో ఆ విధంగా అహైతుకి అప్రతిహత భావంతో మనం సిన్సియర్గా చేసామనుకోండి, అప్పుడు ఏ భౌతికమైన పరిస్థితి కానివ్వండి, అది ఏది కూడా మనల్ని ఆపరాదు. ఎందుకంటే కృష్ణుడి కంటే మించిన శక్తి లేదు. అరే ఏం భౌతిక శక్తి చెప్పండి, అది కూడా కృష్ణుడి శక్తి. ఆఖరికి కృష్ణుడు ఇలా చిట్క వేసేస్తే అంతా పరిస్థితి మారిపోతుంది. అంటే మన పరిస్థితి మార్చడానికి కృష్ణుడికి ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు, కానీ సరైన సమయంలో మారుస్తారు. బికాస్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కూడా గ్రో అవ్వాలి కదా. ఏదైనా చాలా ఈజీగా వచ్చేస్తే దాన్ని విలువ చేయం మనం. దట్ ఈస్ అనదర్ థింగ్. ఎస్ ఆర్ నో? సో అందుకనే నాకు కూడా ఇనీషియల్ డేస్లో భక్తుల సంగతం ఇదంతా దక్కింది, చాలా లైట్గా తీసుకున్నాను నేను. ఇదే భక్తులు వస్తూ ఉంటారు, భాగవతం క్లాస్ చెప్తూ ఉంటారు, మళ్ళీ ఆయన వచ్చి 16 మాలలు అంటూ ఉంటాడు, ఇంకొక ఆయన వచ్చి కంటి మాల తీసుకోండి అంటూ ఉంటాడు. వీళ్ళే కదా ఇస్కాన్ అంటే, ఇదే.
అలా లైట్గా తీసుకున్నాను. కానీ నా పరిస్థితులు ఏమారాయంటే, అంటే దిస్ ఇస్ లైక్ 2014-15 సమయంలో జరిగినది చెప్తున్నాను. భక్తుల నుంచి పూర్తిగా దూరం అయిపోయాను. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ విలువ ఏంటనేది. రైట్. సో ఈ అనుభూతి కలిగిన తర్వాతే మళ్ళీ నేను నెక్స్ట్ టైం అసోసియేషన్లో వచ్చేప్పుడు చాలా సీరియస్గా, సిన్సియర్గా, ఇంకా వినమ్రత భావంతో భక్తులతో డీల్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇటువంటి సాంగత్యం చాలా దుర్లభమని. రైట్. సో ఆ విధంగా కొన్ని కొన్ని విషయాలు మనం ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాం. సో మనకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ కలగాలని భగవంతుడు కొంచెం అది ఉంచుతారనమాట. బట్ ఓవరాల్ ఇదంతా మనకు మేలు చేయడానికి. సో దెర్ ఇస్ సో మచ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీవే. కృష్ణుడి ప్లాన్ని ఎలా మనం స్వీకరించాలి, ఇంకా ఎలా కృష్ణుడి ప్లాన్ నడుస్తుంది. బట్ ఓవరాల్ ఒక్కటి మాత్రం మన చేతిలో ఉంది. ఏంటది? సిన్సియర్ హార్ట్. ఇది కనుక మనం చేసామనుకోండి, అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. దెర్ ఈస్ నథింగ్ యూ హ్యావ్ టు డూ. మిగతాది ఏది మన కంట్రోల్లో ఎనీవే లేదు. ఇప్పుడు ఇవాళ నేను రాత్రి పడుకున్న తర్వాత రేపు ప్రాణంతో ఉంటానా అనేది కూడా గ్యారంటీ నాకు లేదు, టు బి వెరీ హానెస్ట్. నేనేదో లోకంలో అది కంట్రోల్ చేస్తాను, ఇది కంట్రోల్ చేస్తాను, జాబ్ కంట్రోల్ చేస్తాను, ఫ్యామిలీని కంట్రోల్ చేస్తాను, పిల్లల్ని కంట్రోల్ చేస్తాను, వైఫ్ని కంట్రోల్ చేస్తాను. హార్డ్లీ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ మై కంట్రోల్. మై ఓన్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. రేపు లేస్తే ఉంటానా లేదా అని కూడా తెలియదు. ఏం కంట్రోల్ చేస్తాం చెప్పండి? సో అందుకని ఈ కంట్రోలర్షిప్ మెంటాలిటీ మనం గివప్ చేసేయాలి. ఇంకా బాధ్యత పరంగా మనము కృష్ణుని దృష్టిలో పెట్టుకొని మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించాలి. సో అలా చేస్తేనే దెన్, ఇంకా సిన్సియర్ హార్ట్తో, దెన్ కృష్ణ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. అన్ని ప్లాన్ చేసి మనం ఏ విధంగా ముందుకి భక్తులు ఎదగాలనే మొత్తం రోడ్ మ్యాప్ తయారు చేస్తారు. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఆచార్యస్ హ్యావ్ టోల్డ్. ఇది నేనేదో కేవలం సొంత ఎక్స్పీరియన్స్తో చెప్పట్లేదు, ప్రభుపాదుల వారు చెప్పారు. ఒక కొటేషన్ కూడా ఉంది, చాలాసార్లు షేర్ కూడా చేశాను. డోంట్ బి డిస్ట్రెస్డ్, కృష్ణ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ, ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ యూ విల్ కమ్ టు నో అని చెప్పారు. మంచి ఫేమస్ కోట్, పంపుతాను గ్రూప్లో, పదే పదే చూడండి. అది ఒక్కసారి నాకు 2000 ఎప్పుడో వచ్చింది, చూశాను. అప్పటి నుంచి నేను అది సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. పదే పదే దాన్ని చూస్తూ ఉంటాను. దట్స్ ఇట్. అదొక్కటి చాలు నాకు ఆశ్వాసన. ఎస్ ఆర్ నో? శుద్ధ భక్తులు అలా చెప్తున్నారు, శాస్త్రాల్లో కూడా అలా ఉంది. ఇంకా నా పర్సనల్ లైఫ్లో కూడా నేను ఇటువంటివి చాలా చాలా చూశాను. ఏ విధంగానైతే ఓ పరిస్థితి మొత్తం చేయి జారిపోయింది, అంతా అయోమయంగా ఉంది. బట్ దెన్ వెరీ సూన్ వీ విల్ సీ దాట్ కృష్ణ హ్యాడ్ అ బిగ్గర్ ప్లాన్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనం ఉంటే దెన్ వీ విల్ బి వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ ఇట్ విల్ ప్లీజ్ కృష్ణ. రైట్. సో అది ఈ యొక్క శ్లోకం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.